భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒంటెద్దు పోకడకు వ్యతిరేకంగా భారత క్రికెట్ లెజెండ్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి పోరాడుతున్నారని వార్తలొచ్చాయి. గంభీర్ వల్లే టెస్ట్ ఫార్మాట్లకు రోకో జోడీ ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించారనే ప్రచారమూ జరిగింది. అలాంటి జిగిరి దోస్తులైన కింగ్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడనున్నారు. ఇద్దరు భారత జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ప్రత్యర్థులుగా తలపడే ఛాన్స్ ఎలా ఉంటుందని అనుమానిస్తున్నారా? అయితే ఇది అంతర్జాతీయ మ్యాచ్లో కాదు, దేశీవాళీ టోర్నీల్లో రోకోలు ఆసక్తికర పోరును క్రికెట్ అభిమానులు వీక్షించనున్నారు. అంతర్జాతీయ మ్యాచ్ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాలంటే దేశీవాళీ క్రికెట్ ఆడాల్సిందే అన్న నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని బీసీసీఐ కోచ్ గంభీర్ పట్టుదలతో ఉన్నారు. తొలుత దేశీవాళీ మ్యాచ్ల్లో ఆడేందుకు ససేమిరా అన్న రోకోలు జోడీ ఎట్టకేలకు దిగొచ్చింది. విజయ్ హజారే టోర్నీలో ఆడేందుకు సమ్మతించారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఈ నెల 24న విజయ్ హజారే టోర్నీ ప్రారంభం కానుంది. 32 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో ఢిల్లీ జట్టుకు విరాట్ కోహ్లీ, ముంబై జట్టుకు రోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే వాళ్ళు ఎన్ని మ్యాచ్లు ఆడతారో ఖచ్చితంగా తెలియదు. కోహ్లీ చివరిసారిగా 2010లో విజయ్ హజారే టోర్నీలో ఆడాడు. ఆ తర్వాత ఢిల్లీ తరఫున 5 మ్యాచ్లు ఆడి 2 హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ మొత్తం 229 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ 2019లో చివరిసారి విజయ్ హజారే టోర్నీలో ఆడాడు. ముంబై తరఫున 2 మ్యాచ్లు ఆడి 50 పరుగులు చేశాడు. కోహ్లీ 15 ఏళ్ల తర్వాత, రోహిత్ శర్మ 7 ఏళ్ల తర్వాత విజయ్ హజారే టోర్నీలో ఆడనున్నారు. ఈ టోర్నీలో ఢిల్లీ, ముంబై జట్లు నాకౌట్లోకి ప్రవేశిస్తే రోకోలు పోరాటాన్ని క్రికెట్ అభిమానులు చూడొచ్చు.